అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా ఈ దినమున పాండమ్మ ఆంటీ ఈ భౌతికంగా తనైతే సజీవురాలుగా లేదు, కానీ ఆత్మీయంగా మాత్రం సజీవురాలే. ఎందుకంటే చెప్పడం అంటే ఏదో ఆషామాష కాదు, కానీ దేవుడు తను జీవితాంతం కూడా అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ అయితే ఎండ్ అయిపోయింది, ఆత్మరూపంగా ఎంత సజీవురాలంటే అంత సజీవురాలు. ఎందుకంటే ఆత్మీయంగా బలపడడం అంటే అది ఆషామాష కాదు. బట్ ఏంటిదంటే నాకు ఇచ్చిన లేఖన భాగం ఏంటంటే యెషయా 56, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేరి వారికి అవమానపరచు వారికి నా ముఖంను దాచుకొనలేదు. ఇది నాకు ఇచ్చిన వాక్య భాగం. ఏంటిదంటే వెంట్రుకలు పెరికివేయడం ఏంటి, ఉమ్మివేయ వారికి ఏంటి, ఈ నిందల అవమానం దేవుడే కదా భరించిండు, మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అని అనుకున్నప్పుడు ఏమన్నాడంటే నీత దేవుడు నాతో మాట్లాడిందనమాట. ఇవన్నీ కూడా నాతో మాట్లాడినప్పుడు ఇవి నేనే భరించినమ్మా, ఎందుకంటే సహించేది నేనే, అవమానపరిచేది నేనే, అన్నీ భరించిన దేవుణ్ణి నేను. తిరిగి మూడవ దిన సజీవుడుగా లేచిన దేవుడు నా దేవుడు. అదేవిధంగా నా దేవుణ్ణి నేను ఎంతగా స్తుతిస్తున్నానంటే అంతగా స్తుతిస్తున్నాను. అయితే ఇక పాండమ్మ ఆంటీ గురించి చెప్పాలంటే మ్యాక్సిమం మాకు 30 years అనుభవం ఉంది. ఎందుకంటే మాకు చిట్టక్క ఉండేది. చిట్టక్క చిన్నగా ఉన్నప్పుడు మా చిన్న తమ్ముడిని ఎత్తుకొని వెళ్ళేది. అయితే ఎత్తుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫాలోవర్స్ ఎవరంటే అన్న, నేను, తమ్ముడు. ఇక వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. వెళ్తే డైరెక్ట్గా సండే స్కూల్లో కూర్చోబెట్టేది మా అక్క చిట్టక్క. అయితే సండే స్కూల్లో కూర్చోపెట్టిన తర్వాత ఇక లెసన్ ఏమో రమ్మక్క తీసుకునేది, లెసన్ ఏమో రమ్మక్క. అండ్ సండే స్కూల్లో కూర్చున్నప్పుడు ఎంత ఆనందం వేసేదంటే నేను తర్వాత నెక్స్ట్ వెంటనే మమ్మీకి డాడీకి ఇద్దరికి ఇన్ఫార్మ్ చేసిన, డాడీ మీరు రండి డాడీ చర్చ్కి, మీరు చర్చ్ చూసినంటే సంతోషపడతారు డాడీ అని ఎంబడి పిలుచుకొని వచ్చిన. వెంటనే ఏం చేసిండంటే త్వరగా తీసుకొని వచ్చిన తర్వాత ఇక వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే చర్చ్ ఇంత ఆనందంగా ఉంది, ఇంత మేము మెథడిస్ట్ అనమాట. మెథడిస్ట్ అయితే ఇక మెథడిస్ట్లో అయితే మేము అంత అనుభవం ఏం లేదు, అంత ఆత్మీయత కూడా లేదు మాకు. బట్ మెథడిస్ట్ చర్చ్కి వచ్చిన క్రాస్ అయిపోగానే హెబ్రోన్కి వచ్చినాక ఎంత ఆనందపడినారంటే తల్లిదండ్రులు ఇద్దరు ఆనందపడ్డారు. ఎందుకంటే ఆంటీ గారే మమ్మల్ని తీసుకొచ్చారు, పాండమ్మ ఆంటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే విషయము, పాండమ్మ ఆంటీ ఎంతగానం అంటే సండే స్కూల్లో టీచర్ మాకు. ఎట్లా వెనకకు తిరగంగానే పాండమ్మ ఆంటీ అనగానే భయపడేవాళ్ళం. ఇంకా మేమైతే టెన్షన్ పడిపోయేవాళ్ళం, ఇక గందరగోళం అయిపోయేది. పాండమ్మ ఆంటీని చూస్తారా అనేసి అనగానే పాండమ్మ ఆంటీని వెనక్కి కూడా తిరిగి చూడకపోతుండే, ఎందుకంటే భయం వేసేది కదా. మేము MIG నుంచి తర్వాత ఇక్కడ వరకు మేము క్రాస్ అయిపోయినాం. సో ఇక MIGలో మాత్రమే మళ్ళీ ఇక్కడ కూడా ఉన్న అనుభవాలు ఉన్నాయి, కానీ ఇక అంతగా చెప్పలేను. బట్ ఏంటిదంటే పాండమ్మ ఆంటీ ప్రేమ గురించి మాత్రం నేను చెప్తా, ఎందుకంటే సచ్ ఎ గ్రేట్ ఉమెన్, సచ్ ఎ లవబుల్ ఉమెన్. కాబట్టి కనుక చిన్న బాబుని ఎత్తుకొని వచ్చిన తర్వాత ఉన్న ఆనందము, అంత సంతోషము ఇప్పటికీ కూడా మాకు ఉందండి. ఎంత లైఫ్ అంటే లైఫ్ హ్యాపీనెస్ ఉంది. కాకపోతే ఏంటంటే మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు మధ్యలో 2006. అండ్ మా ఫాదర్ కూడా కొంచెం ఓల్డర్గా ఉన్నారు అండ్ కొంచెం అనారోగ్య పరిస్థితి. అండ్ ఇంకా చెప్పాలంటే పాండమ్మ ఆంటీ గురించి వర్ణనాతీతం. ఇట్ ఈస్ అనేబుల్ టు డిస్ప్లే ద థింగ్స్. సో ఏంటంటే సండే స్కూల్ పరిచర్య కానీ VBS కానీ అన్నీ కూడా పర్టికులర్గా తీసుకుపోయేది మమ్మల్ని. ఎందుకంటే మా మమ్మీ మా డాడీకి మాత్రం కొంచెం ఇట్లా ఇందులో ఉండేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఇప్పుడు సంఘ పెద్దలు అయ్యారు. మా మదర్ ఎక్స్పైర్డ్ అయిపోయింది 2006లో. సో ఇంకా ఏంటంటే ఇక అంతకన్నా నేను ఇంతకంటే లవబుల్ అన్న వర్డ్కే మీరు అర్థం చేసుకోవాలి ఎంత గ్రేట్ ఉమెన్ అన్నది. సో
ఎందుకంటే మేము 30 ఇయర్స్ గ్యాప్, 30 ఇయర్స్ లోపల కలిసి ఉన్న వాళ్ళము. మళ్ళీ మొన్న కూడా మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే మీటింగ్కి వచ్చింది. మీటింగ్కి ఈవినింగ్ వరకు కూర్చుంది. ఈవినింగ్ వరకు కూర్చొని సంతోషంగా నవ్వుకుంటూ పోయింది. సంతోషంగా నవ్వింది. అంటే ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఆనందం నీతా, నాకు ఇచ్చిన దేవుడిచ్చిన నాకు సంతోషం నీతా అని అనింది. కానీ నేను ఈరోజు మిస్ అవ్వడం కాదు కానీ, బట్ స్టిల్ షీఈ్ లైవ్. ఎందుకంటే ఆత్మీయతలో సజీవంగా ఉన్న మనిషి. ఇక చెప్పడానికి ఎందుకంటే నేను మొన్న రీసెంట్గా సిటీ యాంజియోకి వెళ్ళినానండి, అందుకే రాలేకపోయినా. బట్ ఎందుకంటే నేను ఆంటీ దగ్గరనే నా మనసు ఉంది. ఎందుకంటే మా వారిని పంపించిన, చూడయ్యా చిన్నప్పటి నుంచి చూసిందయ్యా మమ్మల్ని, దయచేసి నువ్వు వెళ్ళు అనగానే వెంటనే వచ్చేసిండు గ్రేవ్యార్డ్స్కి. ఎందుకంటే నాకు ఆ సిటీ యాంజియోలో డ్రౌజీ మూమెంట్, నిద్ర అన్నీ వచ్చేసినాయి. బట్ దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. పాండమ్మ గారి లైఫ్ సెలబ్రేషన్ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి బంధువులు, మిత్రులు, ముఖ్యంగా ఆప్తులు, తర్వాత దేవుని ఆరాధించే వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అందరూ పాండమ్మ అని పిలుస్తూ ఉన్నారు. ఒక్క మా బాలు మటుకే పాండమ్మ, పెద్దమ్మ అన్నారు. నేను మటుకు పాండక్క అని పిలుస్తాను. 2 సందర్భాలని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఒకటి ఏంటంటే, ఆదిలాబాదు జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటువంటి మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు. వరుసగా బాబాయ్ కానీ నాకంటే చిన్నాడు. ఆయన అంతకు పూర్వం కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో నీళ్ళల్లో తిరగడం వలన మధుమేహ వ్యాధితో ఉన్నటువంటి ఆయనకి కాలుకి గాయమయ్యి ఇబ్బంది అయింది. దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆదిలాబాద్ వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా అది మరీ సీరియస్ అయ్యి హైదరాబాద్లో ట్రీట్మెంట్ కోసం వచ్చారు. వచ్చి నేను కూడా అప్పుడు హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తుంటే మా పిన్ని నాకు ఫోన్ చేసి ఇలా పరిస్థితిలో ఉన్నావయ్యా అంటే వెంటనే వెళ్ళాం. ఏం చేయాలో అర్థం కాక నాకున్న ఏకైక మార్గం అంటే రాజా ఇలాంటి కష్టంలో ఉన్నాను, అర్జెంటుగా రమ్మంటే వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ పరిస్థితిని చూసి వెంటనే మీ అక్కకు ఒకసారి ఫోన్ చేయి మామగారు అంటే, వెంటనే అక్కకు ఫోన్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా వచ్చేసేయండి, ఇక్కడ తెరీసా హాస్పిటల్ ఉంది, అక్కడందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి తీసుకొస్తే, అంతకుముందు డాక్టర్ కానీ ఎవరు కానీ ట్రీట్మెంట్ చేయడం కష్టం, కాల్ తీసేయాల్సిన పరిస్థితి అని చెప్పడం జరిగింది. చాలా భయపడిపోయినటువంటి సందర్భంలో మా పాండక్క ధైర్యం చెప్పి మీరు వెంటనే వచ్చేయండి అని చెప్తే వెంటనే బయలుదేరి వచ్చాం. వచ్చిన తర్వాత కూడా హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి ఇబ్బంది పెడితే రాజా తన ప్రతిభని ప్రదర్శించి అక్కడ జాయిన్ అయ్యేటట్టు చూసిన తర్వాత ప్రతిరోజు ఆ కుటుంబం మొత్తం, అపరాధం గారు కానీ మా అక్క కానీ రాజా కానీ పిల్లలందరూ కూడా ప్రతిరోజు వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ట్రీట్మెంట్ పూర్తి అయిపోయి హ్యాపీగా ఆదిలాబాద్ వెళ్ళిపోయారు. ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే ఎలా ఉన్నామని అడగటం మానేసి అపరాధం గారు, రాజా గారు, పాండక్క వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని ఫస్ట్ అడిగిన తర్వాత మా విషయాల గురించి మాట్లాడుకునేది. అంత సర్వీస్. నేనంటే తమ్ముడిని నాకేమైనా కావాలంటే చేయడంలో అర్థం ఉంది. నా ద్వారా పరిచయం అయినటువంటి వాళ్లకు దాదాపుగా 4 రోజుల పాటు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ప్రతిరోజు అటెండ్ అయ్యి వాళ్ళకి ధైర్యం చెప్పి ట్రీట్మెంట్ కంటే కూడా నాకు నయమైపోతుంది అనేటువంటి భరోసా, త్వరగా ఏదైనా సరే మానిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ధైర్యం మా అక్క. రెండోది, మా అక్క కుటుంబం మొత్తం కూడా వాళ్ళని బాగా చూసుకుని వాళ్ళందరినీ
సంతోషంగా ఎప్పుడు ఫోన్ చేసినా నేనుతో మాట్లాడేటప్పుడు ఆ కుటుంబం గురించి మాత్రమే మాట్లాడుతూ వాళ్ళు గ్రాటిట్యూడ్ని అలా తెలియజేసేవాళ్ళు. నేనైతే ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ని మా అక్కకి చెప్పలా. మరొక రెండో సందర్భం ఏంటంటే, మా మామయ్య కూతురు, ఆమెకి హార్ట్ కంప్లైంట్ ఉంది, గర్భవతి, విజయవాడలో ట్రీట్మెంట్ బాగానే అందుతుంది. ఎందుకో ఏమో తెలియదు, అక్కడ ట్రీట్మెంట్ కోసం వెళ్ళకుండా ఎందుకు హైదరాబాద్ బయలుదేరి నాకు చెప్తే నేను వెంటనే మళ్ళీ ఇదే అడ్రస్ చెప్పాను వాళ్ళకి. అంతకుముందు వాళ్ళతో ఆ కుటుంబంతో మా మామయ్యకి పరిచయం లేదు, కానీ డైరెక్ట్గా వచ్చారు. వచ్చిన తర్వాత అట్లనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటమే కాకుండా సేఫ్గా డెలివరీ అయింది, ఆరోగ్యం బాగైంది, ఇప్పటి వరకు కూడా ఉన్నది. ఆ పిల్లోడు పెద్దోడు అయిపోయాడు, బాగా చదువుకున్నాడు, చాలా బాగున్నాడు. ఆ కుటుంబం కూడా ఎప్పుడు ఫోన్ చేసినా పండగ గురించి కానీ, రాజా గురించి కానీ, అపరాధం గురించి కానీ అడుగుతూ ఉంటారు, వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. అది గ్రాటిట్యూడ్. ఈ రెండు సందర్భాలు నా జీవితంలో ఆ కుటుంబానికి చాలా దగ్గర చేశాయి. చాలామందికి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటారు, కానీ ఏంటంటే అది కూడా పరిచయం ఉన్నవాళ్ళు, రెండోది మన మనసుకు నచ్చిన వాళ్ళకు మాత్రమే. కానీ మన ద్వారా పరిచయమైన వేరే వాళ్ళకి ఈ విధమైనటువంటి హెల్ప్ చేయడం అనేది ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. మంచి మనసు ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రెండు సందర్భాలు నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఇప్పుడు ఈ సందర్భంగా మా అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అక్కకే కాకుండా ఆ కుటుంబానికి మొత్తానికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ కుటుంబానికి అక్కలేని నోటు తీరాలని మీరందరూ కూడా దేవునికి మరి కాస్త దగ్గరై సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. దయచేసి అర్జున్ రావు గారు, తర్వాత మల్లికార్జున్ గారు, దేవసాయం గారు త్వరగా. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. దేవుని కృప వల్ల మా వదిన గారి యొక్క జ్ఞాపకార్థ కూడికి అందరూ కూడా వచ్చారు, నేను కూడా వచ్చారు, చాలా సంతోషం. ఈ సమయంలో వదిన గారి గురించి ఒకే ఒక మాట చెప్తారు, ఒక్క నిమిషంలో. వాళ్ళు పత్తేనగర్లో ఉండేవాళ్ళు, మా వదిన గారు అన్నయ్య వాళ్ళు. మేము ఈసీఎల్ కాలనీలో ఉండేవాళ్ళం. నేను కూడా ఆ పిట్టలంక అల్లుడిని, ఈ లంకపల్లి బ్రదర్ కూడా అపరాధం గారు కూడా పిట్టలంక అత్తగారు. ఇద్దరు మేము చాలా హ్యాపీ. మ్యారేజ్ డే కూడా ఒకే రోజు మాది. దేవుని కృప వల్ల మేమంతా కూడా ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు అందరం కలిసి జంగారెడ్డి క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. అక్కడ ఒకటే రూములో అందరం కూడా కలిసిమెలిసి చాలా బాగా ఆనందంగా ఉండేవాళ్ళం. మా అన్నయ్య గారిని చూస్తుంటే అప్పుడప్పుడు అనేక సార్లు ఆయన ఆఫీస్ నుంచి వస్తూ ఎవరినో ఒకరిని తీసుకొచ్చేవాడు. ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకే కష్టంగా ఉంటే ఇంకొక తీసుకొచ్చి, నాకు కూడా ఒకసారి అయ్యా చాలా పేదోళ్ళు అన్నయ్య దగ్గరికి వచ్చాడు తమ్ముడు, ఆడు పెళ్లి చేసుకుంటాడంట, మరి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొద్దిగా, ఒక 1300 రూపాయలు ఆయనకి ఇస్తే పెళ్లి బట్టలు మనం కొన్నట్టు ఉంటుంది అన్నాడు. సరే అన్నయ్య మీ ఇష్టం, నేను ఇస్తానని అదే రోజున ఈసీఎల్ నుంచి వచ్చేటువంటి మనిషికి ఇక్కడ ఉండే అతనికి నేను రత్నం గారని డబ్బులు ఇచ్చాను. ఇస్తాడనుకున్నా, నేను సంవత్సరం వరకు కూడా ఇవ్వలేదు. సంవత్సరం వరకు ఇవ్వకోకుండా సరేలేని మాట వరుసన ఎప్పుడో ఒకసారి మాట వచ్చి, అయ్యా నీకు నేను డబ్బులు ఇవ్వాలి కదా అన్న, ఇచ్చేసావు కదా అన్న. ఇచ్చేసానయ్యా, ఇచ్చేసావు. ఎందుకనో మళ్ళీ 2 రోజుల తర్వాత స్వయంగా ఆయన వచ్చాడు. అప్పుడు బోనస్లు వచ్చినాయి. వచ్చి అయ్యా నువ్వు అబద్ధం ఆడావు, నేను కూడా అబద్ధం ఆడాను, ఈ డబ్బులు నీవే. ఇంకోటి, నాకు సహాయం చేస్తే పర్వాలేదు, వేరే వాళ్ళకి సహాయం చేసావు. ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉంటుందండి. మా వదిన గారు వచ్చిన మనిషికి నీళ్లు, మంచినీళ్ళు, టీ ఇవ్వటం కానీ, భోజనం పెట్టడం కానీ ఎవ్వరు కూడా అలా చేయలేదు. ఎవరన్నా వస్తున్నారంటే బాలు చెప్పినట్టుగా ఫస్ట్ అపరాధం గారింటికి వచ్చేవాళ్ళు. అక్కడ ట్రీట్మెంట్ కానీ ఇంకా ఏదైనా కోర్టు కేసులు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అందరినీ కూడా చక్కగా చూసినటువంటి ఫ్యామిలీ.
దేవునికి ఇష్టమైనటువంటి ఫ్యామిలీ. వారి ద్వారానే నేను చాలా నేర్చుకున్నాను. మా పాప కూడా ఒక ట్రైనింగ్ అవుతూ 3 months ఉన్నప్పుడు మా పాప కూడా వీళ్ళ దగ్గర ఉంది. అన్నీ కూడా చక్కగా నేర్చుకుంది మా వదిన గారి దగ్గర. ఈ సమయంలో దుఃఖపడవలసిన అవసరం ఏమీ లేదు. సహోదరులు చెప్పినట్టుగా ఆయన నివాసానికి దేవుడు తొందరగా పిలుచుకున్నాడు. ఇవన్నీ కూడా చూడకోకుండా ఎంతో భయంకరమైన విషయాల్లో మనం అన్నీ కూడా చూస్తాం. కానీ వదిన గారు తన యొక్క కృప ద్వారా ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణలో చక్కగా తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని నామమున మీకు అందరికీ వందనాలు. నా పేరు మల్లికార్జునరావు. ఆంటీ నాకు పెద్దమ్మ అవుతారు. నేనైతే ఆంటీని అపరాధం ఆంటీ అనే అంటూ ఉంటాను ఆల్వేజ్. అయితే నాకు 2005 మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫ్యామిలీతో బాగా అనుబంధం ఉండేది. ఇనీషియల్గా మేము ఇక్కడ హెచ్ఎల్ కాలనీలో ఉండేవాళ్ళం. సో అలాగా మంచి అనుబంధం ఉండేది. సో ఫస్ట్ టైం మా పెళ్ళిలో చూసినప్పుడు మాది హిందువుల మ్యారేజ్ అయింది. 2017 వరకు నేను అన్ని మతంలోనే ఉన్నాను. అప్పుడు వచ్చి మాకు ఈవెన్ హిందూ మ్యారేజ్ అయినా కానీ ప్రేయర్ చేసి ముద్దు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఆంటీ. సో మేము ఎంతగానో ఆనందించేవాళ్ళం ఆమె ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు. అయితే మా గురించి ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు ఆంటీ కానీ అంకుల్ కానీ. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మీరు రక్షించబడాలి అని ఎవ్రీ టైం మా గురించి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నేను అంకుల్తో కానీ ఆంటీతో కానీ చిన్న డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉండేవాడిని. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రార్థన ఫలించి మేము దేవునిలో రక్షించబడ్డాము. సో దే వన్ ద సోల్స్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం సోల్స్ని విన్ అయ్యామంటే ఇట్ ఈస్ అ గ్రేట్ రివార్డ్ ఇన్ ద హెవెన్. సో ఆల్రెడీ ఆంటీ హెవెన్లో ఉన్నారు. అంతకు మించి దేవుడు ఎన్నో రివార్డ్స్ ఆమెకి ఇచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ. నేను అపరాధం అన్నయ్య గారి పిన్ని కొడుకుని. అయితే ఇందడ బాలు మోజేస్ పాస్టర్ గారు చెప్పారు కదా, చిన్న దయానంద్ పిలుపు వచ్చారని. ఆ లాస్ట్ చిన్న నేనే. దేవసహాయం పేరు చిన్న అంటేనే గుర్తుపడతారు. అయితే మాది మచిలీపట్నం దగ్గర వైవాక మారుమూల గ్రామం. చాలా కాలం తర్వాత అన్నయ్య విడిపోవడం వెళ్ళిపోవడం, చిన్నప్పుడే పెళ్ళయింది, పిల్ల అవన్నీ మాకు ఏం తెలియదు. అయితే ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఆ గ్రామంలో మా పిన్ని ఉండేది. ఆ పిన్ని చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళకి 5 పిల్లలు. వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటని ఎత్తుక్కుంటా వచ్చి మమ్మల్ని అక్కడ పలకరించి మా స్థితిగతులు చూసి మళ్ళీ వచ్చేసి అట్లా అన్న చాలాసార్లు పరిచయానికి కూడా వ్యాన్ వేసుకుని వస్తూ ఉండేవాడు. తర్వాత దయానిధి, మీరు చాలామంది గుర్తుపడతారు దయానందని, ఆయన్ని తీసుకొచ్చి తర్వాత ఇప్పుడు ఎల్లమ్మ బండలో పిలుపు పాస్టర్ గారు ఉన్నారు న్యూ జెరూసలేం, ఆయన్ని తీసుకొచ్చేది. తర్వాత నన్ను మా మమ్మీని కూడా తీసుకురావడం జరిగింది. వచ్చిన కొత్తలో అక్కడ ఊర్లో అయితే మేము ఏదో వ్యవసాయం చేసుకుంటూ బురదలో తిరుగుతూ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేటోళ్ళం. వచ్చిన కొత్తలో నేను ఎలాంటి వానంటే చాలా భ్రష్టుణ్ణి. ఇక్కడ జుట్టు ఉండేది. ఎవరి మాట వినేవాడిని కాదు, ఎవరిని లెక్క చేసేవాడిని కాదు, ఎవరిని వదిలేవాడిని కాదు. అలాంటిది నన్ను పడుకున్న తర్వాత మా వదిన బట్టలు కత్తిరితో నా జుట్టు కట్ చేసేసింది. నేనంటే ఈ కుకట్పల్లి మొత్తం భయపడతారు. ఈమెంటి అంటే అప్పుడు వాడు అట్టుండేది. నన్ను ఇంత ఇచ్చేస్తుంది, ఏమనుకుంటున్నావు లేదు. నువ్వెవరైనా కానీ దేవుళ్ళలోనే నడవాలి, అట్లయితేనే నా దగ్గర ఉంటావు అని అంటే నేను వెళ్ళిపోయాను. అన్నయ్య వచ్చి ఆయన మాటే ఒక రకంగా ఉంటుంది. అయ్యా తప్పయ్య, అట్లా చేయకూడదయ్యా, మన మంచిగా చెప్పేది అని అన్నయ్య మళ్ళీ తీసుకొచ్చేవాడు. ఇట్లా చాలా నన్ను పోలీసులు తీసుకెళ్ళిపోవడం, అందరిని కొట్టడం, తిట్టడం అన్నీ ఎన్ని జరిగినా కానీ చాలా ఓపికగా తీసుకొచ్చి, కన్న తల్లిదండ్రులు కూడా అట్లా చూసేవాళ్ళు కాదేమో. అయితే మేము 5 అన్నదమ్ములం, కానీ ఈ క్షణం వరకు కూడా మేము 6 అన్నదమ్ములని చెప్పేవాడిని అందరికీ. ఎవరు నా ఫోన్లో కూడా B1 అని ఉంటుంది, అంటే బ్రదర్ 1 అపరాధం అన్నయ్య గారు. అట్లా మా అందరినీ ఎవరన్నా తీసుకొచ్చి అట్లా వదిలేసేవాళ్ళు కాదు. వాళ్ళకి జాబు చూపించే వరకు, వాళ్ళు సెట్ అయ్యే వరకు, వాళ్ళకి ఇల్లు దొరికే వరకు, వీళ్ళు ఓకే ఉండగలరనే వరకు ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళు, కానీ అట్లా వేరే విధంగా వదిలేసేవాళ్ళు కాదు. అయితే అన్నయ్య చనిపోయిన తర్వాత మా అన్నయ్య చనిపోయారు కదా, ఇక మాదే ముందల మాదే అనుకుంటే, వదిన కూడా నెక్స్ట్ డే అప్పటి నుంచే
ప్రతి 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, నాన్న ఎట్లున్నారు, బాగున్నారా, తిన్నారా, ఇంటికి వస్తున్నావా నాన్న. నేను బీజేపీ కుకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్, దళిత నాయకుడిని. నువ్వు అట్లా తిరగొద్దు నాన్న, బొట్టు పెట్టొద్దు, మీటింగ్లకి వెళ్ళొద్దు, లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని నమ్మకయ్యన్న. మొన్న శనివారం రోజే ఫోన్ చేయలేదు, దాని ముందు రోజు కూడా గంట సేపు ఫోన్ చేసి ఏమందు, ఎట్లా ఉన్నారు, పిల్లలు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా, నువ్వు మంచిగా ఉంటున్నావా లేదా, ఇవే అడిగేది. ఇట్లా చెప్పాలంటే చాలా ఉంది కానీ రోజులు సరిపోవు, గంటలు సరిపోవు. ఎందుకంటే బయట ఎన్ని లెక్చర్లు ఈ కాలం కానీ ఇక్కడ నిలబడి ఇట్లా చెప్పాలంటే మాకు ధైర్యం సరిపోదు. ఈ చిన్న సాక్షిని దేవుడు లైఫ్ సెలబ్రేటింగ్. మరి మా పెద్దత్తమ్మ గారు, నేను వారికి అల్లున్న అవుతాను. మరి ఈరోజు ఇక్కడ ఉండి వారి తరపున నాకు వారితో ఉన్నటువంటి అనుభవాన్ని, ఆ బంధాన్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఉన్నందుకు నేను అంతగానో స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. వారికి నాకు ఒక దాదాపుగా 2017 సంవత్సరంలో వారి కుమార్తెతో నాకు వివాహం అయింది, వారి యొక్క చెల్లి గారి కుమార్తెతో. మరి వారిని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చూసినా సరే వారెప్పుడు ప్రార్థన, వాక్యం, ఈ 2 మాత్రమే నేను గమనించాను. ఒకసారి చప్పట్లు కొడదాం వారికి. ఎందుకంటే వారి ప్రార్థనా జీవితం వల్ల అనేక మంది దీవించబడ్డారు. గత రాత్రి నేను మా బావగారు మాట్లాడుకుంటున్నప్పుడు ఎంతోమందికి చాలా చేశారు వాళ్ళని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. మరి ఈ రోజున మరి ప్రసంగిలో ఒక మాట రాయబడి ఉంటుంది, 3వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ప్రతిదానికి ఒక సమయం కలదు, పుట్టుటకును చనిపోటుకును సమయం కలదు. కాబట్టి వారి సమయంలో దేవుడు వారిని ఆయన యొక్క సన్నిధికి తీసుకున్నారు. కాబట్టి నిరీక్షణ గలవారమై వారి రాకడ కొరకు, మరి దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడవలసిన వారమన్నాం. దేవుడి యొక్క చిన్న మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఇంతటితో సాక్ష్యాలు ముగించేస్తున్నాం అండి. మళ్ళీ చిట్టీలు తీసుకురావద్దండి. దీని తర్వాత ఏజీ అసెంబ్లీస్ పాస్టర్ గారు, సిమియాన్ గారు మనతో సందర్భంలో మరి నేను కూడా ఈ యొక్క కూడికకు రావటము, నేను కూడా ధన్యురాలనని అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి నీతివంతురాల కొరకు మరి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నన్ను నిలబెట్టుకుని, నేను అటువంటి దేవాది దేవునికే మరి వందనాలు. మరి నాకు సమయం ఇచ్చినటువంటి మరి మా బ్రదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. వచ్చినటువంటి కూడి వచ్చినటువంటి మరి మరి దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటూ, మరి నా పేరు ఫ్లారెన్స్ అండి. మరి ఈ కుటుంబంతో నాకున్నటువంటి సహవాసము ఏ విధంగానంటే 15-16 సంవత్సరాలు అనుకుంటాను నా కుమార్తె వివాహమై. మరి నేను 97లో నేను విధవరాలిని. అటు సమయంలో మరి నేను ఎటువంటి తోయనే పరిస్థితిలో ఉన్నప్పుడు నా కుమార్తె మ్యారేజ్. ఆ సమయంలో మరి నేను సిటీకి వచ్చి ఉంటున్నాను. వచ్చినటువంటి సందర్భంలో మరి నా కుమార్తెను, నా యొక్క పెద్ద కుమార్తె జోనథన్ మరి బ్రదర్, నా పెద్ద అల్లుడు మరి శోభారాణి ప్రభునందు నిద్రించింది. కానీ ఆ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు ఉండింది. మరి ఆ యొక్క సందర్భంలో నా కుమార్తెను, చిన్న కుమార్తెను, పెద్ద కుమార్తెను వారి గృహంలో చేర్చుకొని, మరి ఎంత అంటే తన కుమార్తెగా మరి ప్రేమించి, మరి ఎటువంటి ఆదరణ లేక ఉన్నటువంటి నా జీవితంలో మరి మంచి మరి ఒక మరి బిడ్డలకు మరి స్థలమునిచ్చి, మరి వారిని ప్రార్థన పూర్వకంగా మరి పై అలంకరణే కాకుండా ఆత్మపూర్వకంగా మరి ప్రార్థన పూర్వకంగా తనను అలంకరించి తీసుకొచ్చినటువంటి ఒక గృహం అని చెప్పచ్చు. మరి నేను ఎటువంటి విషయంలో నేను పట్టించుకోలేదు. మరి సిస్టరు పాండమ్మ గారు మరి బ్రదరు మరి కుటుంబంతో తన పెద్ద కుమార్తెను ఏ విధంగా ఆ యొక్క దాసరి కుటుంబానికి ఆమె చిన్న కుమార్తె మరి పెద్ద కోడలుగా, నా కుమార్తె మరి రెండో కోడలుగా మరి వెళ్ళటం వారి గృహం నుంచి, అది నేను మర్చిపోలేకపోతా ఉన్నాను అనమాట. నేను చనిపోయిన రోజే నేను చెప్పాలని చెప్పని అనుకున్నాను, కానీ సమయం కుదరలేదు. మా చిన్నల్లుడు సోలమన్ రాజు ఒక సేవకురాలికి ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా తనలో ఉన్నాయని, మరి ఏ లోపం లేకుండా మరి సేవకురాలు మరి ప్రభునందు నిద్రించిందని నేను చెప్పచ్చు. మరి మోకాళ్ళ అనుభవము ఆమె చూస్తూ ఉంటే నాకు ఒకసారి సిగ్గు అనిపించేది అనమాట. నేను కూడా మోకాళ్ళ అనుభవంతోనే ప్రార్థిస్తాను. మరి బైబిల్ కూడా మోకాళ్ళ మీదనే ఉండి చదువుతాను. అయినా సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి నేను మందిరంలో మరి కింద కూర్చోలేకపోతానన్నమాట. మరి చైర్లో ఉండే ప్రార్థన చేస్తాను, ఆరాధిస్తాను. అటువంటి సందర్భంలో తనను చూసినప్పుడు నాకు కొంచెం సిగ్గు అనిపించేది. ప్రతి విషయంలో మరి
ఆమె మోకాళ్ళు ఉండటము చూసినప్పుడు ఎంత లోబడే స్వభావం కదా ప్రభువుకి అని చెప్పనని చాలా సంతోషించేదాన్ని. అంతేకాకుండా తన కుమార్తె ఇంటికి ఏ విధంగానైతే మరి వెళ్ళేదో, మరి ఎటువంటి సందర్భంలో మరి మీటింగ్స్ అయినప్పుడు నా కుమార్తె ఇంటికి కూడా ఆ విధంగానే మరి గిఫ్టులు పట్టుకొని పిల్లలకి మరి మంచి వాక్యాలు చెప్తూ, మరి పెద్దలకు తగినట్టుగా పెద్దలకు, చిన్నకి తగినట్టుగా చిన్నలకు మంచి హెచ్చరికలు ఇచ్చేది. నేను మర్చిపోలేకపోతున్నాను తన మాటలు. కనుక ఆ ప్రేమను బట్టి మరి దేవుడు ఈ విధంగా నన్ను నిలబెట్టుకున్నటువంటి దేవునికే వందనాలు చెల్లించుకుంటూ, ఆ కుటుంబం మరి కోడలు మరి పెద్ద కోడలు దాసుడి కుటుంబానికి ఆ అమ్మాయి మరి తల్లిని ఎంతగానో ప్రేమించేది. సిక్ అయినప్పుడల్లా తన గృహానికి తెచ్చుకొని చాలా జాగ్రత్తగా చూసేది తల్లిని. మరి తన యొక్క మరి కుటుంబం అంతటికి ఓదార్పు కొరకు మనమందరం కూడా ప్రార్థన చేసే బద్దలమై ఉంటున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 1982లో నేను భరతనాట్య కాలేజీలో పరిచర్య కొరకు రావడం జరిగింది. నాకు అప్పుడు 18 సంవత్సరాల వయసు. ప్రతి శనివారం ఆదివారము సంఘానికి కొంతమంది రావాలని పిలవటానికి కొన్ని కుటుంబాలు దర్శిస్తుండేవాడిని. ఆ సమయంలో అపరాధ అంకుల్ గారు, ఆంటీ గారు ఇద్దరు కూడా పరిచయం. నేను ఏ దినాన విజిటింగ్కి బయలుదేరినప్పుడు కూడా ఏదో ఒక రోడ్లో ఏదో గల్లీలో వారిద్దరు కలిసి కనపడేవారు. వారు సేవకులు అనుకున్నాను, కానీ తర్వాత హెబ్రోన్ మందిరంలో వారు పరిచర్య చేస్తున్నారని తెలుసుకున్నాను. పెద్దవారు కనుక వారు కనపడేటప్పుడల్లా ప్రైజ్ లార్డ్ చెప్పేవాడిని. నేను 2 విషయాలు అప్రధాన్ గారి గురించి, ఆంటీ గారి గురించి చెప్పగలను. ఒకటి, అపరాధం గారు చనిపోయే ముందు ఒక 2 రోజుల ముందు వారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చారు. అంతకుముందు వారి ఇల్లు నాకు తెలియదు. మధ్యలో ఏ మీటింగ్లో కలిసిన, శుభకార్యాలు కలిసినప్పుడు కూడా కలిసి మాట్లాడి ప్రార్థించుకొని మరి సాక్ష్యాలు చెప్పుకొని వచ్చేవారం. ఆ దినాన అంకుల్ గారికి బాగలేదని తెలిసి ప్రార్థించాను, వెళ్ళిపోయాను. ఆంటీ గారికి కాఫీ ఇచ్చారు. తర్వాత చనిపోయినప్పుడు నేను లేను, వేరే పని మీద ఊర్లో ఉన్నాను. తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది అపరాధం గారు చనిపోయారని. ఇంటికి వచ్చి ఆంటీ గారితో మాట్లాడి పరామర్శించి ప్రార్థించి మరి కొంచెం బాధపడి వెళ్ళాను. మరలా ఆంటీ గారు ఒక మీటింగ్లో కలిసి ఉన్నారంటే, అయ్యా పాస్టర్ గారు మీరు ఒక్కసారి మా ఇంటికి రండి అన్నారు. ఎందుకంటే వచ్చా కదా మొన్న ప్రార్థన చేసా కదంటే, లేదండి నాకెందుకో దేవుడు మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానించాలని ప్రేరేపించారు అని అన్నప్పుడు తప్పకుండా వస్తానని చెప్పాను. వారు అడిగిన నెక్స్ట్ డేనే ఈవినింగ్ వారి ఇంటికి వచ్చాను. వారు మరి పరామర్శించి కాసేపు మాట్లాడి సాక్ష్యం చెప్పి వారు కొంత కానుక నా చేతికిచ్చారు. అయ్యా దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చారు, కానుక ఇవ్వాలని, అందుకనే పిలిపించుకున్నాను అని వారు చెప్పారు. ఆంటీ పర్వాలేదు, మీరు దేవుని సేవలో ఉన్నారు కదా, మరి నేను మీ దగ్గర కానుక తీసుకోవడం మంచిది కదంటే, అయ్యా మేము పరిపూర్ణంగా సేవకులం కాదు, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో మీకు ఇవ్వటానికి ప్రేరేపించబడ్డానని చెప్పి వారు ప్రేమతో కానుక ఇచ్చారు. మరి అపరాధం గారి విషయం చెప్పాలంటే, ఆ రోజు వారిని పలకరించి ప్రార్థించడానికి వచ్చినప్పుడు 2 చేతులు జోడించి వారు నాకు, పాస్టర్ గారు మీరు చిన్నవారు, నేను పెద్దవాడిని, అయినా ఎందుకు జోడించి మీకు దండం పెడుతున్నానంటే నన్ను క్షమించండి అన్నారు. ఎందుకు క్షమాపణ అడుగుతున్నారు అని అడిగినప్పుడు, కొన్ని సందర్భాలలో మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను, కొన్ని సమయాలలో మీరు సేవకుల్లాగా ఉండలేమో, లేక మీ వయసును బట్టి మీరు చిన్నపిల్లవాళ్ళలాగా ఉన్నారు కనుక నేను కొంతమందితో ఆ విషయం చెప్పాను. చిన్నపిల్లవాడు, ఆయనే సేవ చేస్తాడు, సంఘాన్ని నడిపిస్తాడు అని నేను అపహాస్యం చేశాను. నన్ను క్షమించండి, దేవుడు మిమ్మల్ని యవ్వన కాలంలో వాడుకుంటున్నారు, ఇంకా వాడుకుంటారని వారు ఆ చివరి క్షణంలో క్షమాపణ కోరుకోవటం అనేది ఒక ప్రక్క సంతోషంగా ఉండింది, మరి ఒక ప్రక్క బాధ. ఎందుకంటే పెద్దవారి చేత నేను మరి క్షమాపణ కోరుకోమని అడిగించుకోవటం అనేది నాకు అంత మంచిగా అనిపించలేదు. లేదంకుల్ మీరు పెద్దవారు, నా గురించి మీరు అపార్థం చేసుకున్నా దేవునికి తెలుసు కదా, దేవుడే
మిమ్మల్ని క్షమిస్తాడు అని చివరి ప్రార్థించి వెళ్ళిపోయాను. కనుక ఆ 2 సార్లు మాత్రమే ఆ కుటుంబాన్ని దర్శించాను. ఆంటీ గారు ఏ మీటింగ్లో, ఏ గృహ ప్రవేశంలో నాకు ఎక్కువగా జీవరత్నం గారు, తర్వాత భూషణం గారు, రాహెల్ సిస్టర్ గారు, వారి కుటుంబాలలో ఏ కార్యం జరిగినా పిలిచేవారు. వారు ప్రతి కార్యక్రమానికి మరి అపరాధం గారు ఆంటీ గారు వచ్చేవారు. కనుక వారు ప్రతి కుటుంబాన్ని దర్శించి వారికి రక్షణ సువార్త ప్రకటించి వారు దేవుని నమ్మటానికి ఎన్నో రకాలుగా సహకరించారు. కనుక దేవుడు వారిద్దరిని కూడా మరి ముందు అపరాధం గారిని, తర్వాత ఆంటీ గారిని దేవుని యొక్క సన్నిధికి పిలుచుకున్నారు. కనుక ఆయన పిలుపుని ఎవరు కూడా కాదనలేం. తప్పకుండా ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే. ఆయనతో కలిసి మనము కూడా అనేకుల కొరకు ప్రార్థించవలసిందే. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. 2001 ఆ టైంలో హైదరాబాద్ వచ్చాం. దానికి ముందు వస్తూ ఉండేవాళ్ళం, కానీ ఒక 26 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు మా అందరికి అడ్రస్ భరత్ నగరే. అది ఎలా ఉండేదంటే పెదనాన్న పెద్దమ్మ ఇద్దరు ఎప్పుడు వెళ్ళినా మరి అక్కడ ఉంటుందో వండి అప్పటికప్పుడు వండుతారో లేకపోతే ఊరుతుందో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం అయితే ఉంటుంది. అలాంటి చేతులు, అలాంటి మనసులు చాలా అరుదుగా పుడతాయి. అరుదుగా పుట్టినటువంటి వాళ్ళల్లో ఈవిడ కూడా ఒకరు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆప్యాయతలు, అనురాగాలు ఎంతో ఎక్కువగా ఉంటే కానీ ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి వాళ్ళకున్నటువంటి దాంట్లో పెట్టాలి, ప్రేమతో ఉండాలి. అరే అప్పుడే మీటింగ్ నుంచి వచ్చేవాళ్ళం, అయినా ప్రార్థన చేసేవనేది పద్దాకా చేయాలంటే కష్టం, మళ్ళీ ముసుగేసేది. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు రాజరత్నం గారు టీ తాగుతున్నా కూడా ఇలా వేస్తే భయపడేవాళ్ళం, పరిగెత్తేవాళ్ళం మేమందరం. అంటే మాటకొస్తే ముసుగేసేస్తే భరించలేము, అప్పుడు అర్థమయ్యేది కాదు, చిన్నవాళ్ళం. కానీ దాని వాల్యూ ఎంత గొప్పదో నాకు తర్వాత తెలుసుకున్నప్పుడు అర్థమయ్యేది. వీళ్ళు ఇలా ఉండబట్టే ఇవాళ ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా దేవుడు ఉన్నాడు అనే ఒకే ఒక్క థియరీ వాళ్ళ జీవితాలను నడిపించేసింది, బతికించేసింది. అదే జీవితాలు అందరికీ కావాలని కోరుకుంటూ